Baba ki jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba. Conference prayer. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా మెహర్ ప్రభుచరితం 11వ భాగంలో ఈరోజు 4550 పేజీలో మనం చదువుతూ ఉన్నాం. నీలకంఠమస్తు కళ్ళల్లో సంపూర్ణమైన ప్రశాంతత కనిపించింది. బాగా పొడగరి అయిన అతడు అందమైన ఆకర్షణీయమైన ఆకృతి కలిగి ఉన్నాడు. త్వరలో మళ్లీ కలుస్తానని బాబా నీలకంఠ మస్తుకు సూచించారు. బాబా గావించిన మస్తు పర్యటనలో ఈ మస్తు సాంగత్యం చిట్ట చివరిది. ఆ రోజు మధ్యాహ్నం 4 గంటలకు వారందరూ డెహ్రాడూన్ బయలుదేరారు. బాబా ఈ 4 రోజుల పర్యటనలో ఇప్పటి వరకు 1947 మైళ్లు ప్రయాణం చేశారు. చాలాసార్లు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ప్రయాణించారు. జూన్ 10వ తేదీ రాత్రి 10 గంటలకు డెహ్రాడూన్ చేరుకున్నారు. పూర్తిగా అలసిపోయి ఉన్నారు. ఈ మస్తు పర్యటనలో తీవ్రమైన ప్రయాసతో గడిచింది. విశ్రాంతి లేకుండా వాహనాలను నడిపిన హెలెన్, ఎల్సా పూర్తిగా అలసిపోయారు. మార్గంలో 2 కార్లు చాలా ఇబ్బంది పెట్టాయి. వాటిని బాగు చేయడం, పంక్చర్లు వేసుకోవడం, టైర్లు మార్చుకోవడం చేస్తూ ఉన్నందున ఎంతో శ్రమకు లోనయ్యారు. ఈ పర్యటనలో అందరూ విపరీతమైన శారీరక శ్రమకు గురయ్యారు. కొన్ని ప్రదేశాలలో త్రాగేందుకు నీరు కూడా దొరికేది కాదు. విపరీతమైన ఎండలు, బలమైన గాలులు వీచి దుమ్ము రేగేది. కొన్నిసార్లు వారికి విశ్రాంతి తీసుకునేందుకు వీలు లేకపోయేది. ఆరుబయటే పడుకునేవారు. అలా అనేక రకాలైన కష్టాలు, ఇబ్బందులు ఎదురై విపరీతమైన శ్రమకు గురి చేసినప్పటికీ మస్తులను కనుగొని వారితో బాబా సాంగత్యం చేయడం, ఆ సాంగత్యాలు బాబాకు ఆనందాన్ని కలిగించడం, అవన్నీ మధురస్మృతులుగా మిగిలాయి. ముఖ్యంగా మస్తులను, మస్తానీలను, సాధువులను కలిసి వారితో తన విశ్వకార్యం సంతృప్తికరంగా జరిగినందుకు బాబా అమితంగా ఆనందించారు. డెహ్రాడూన్ తిరిగి రాక 1950లో బాబా వెనుక అలోబా ఉన్న ఫోటో ఉన్నది. 1953 జూన్ 12వ తేదీన డెహ్రాడూన్లో శత్రుఘ్న కుమార్ గురించి మండలి వారితో బాబా ఇలా చెప్పారు. నేను అడిగితే చాలు, శత్రుఘ్న కుమార్ తన ప్రాణం సహితం ఇవ్వడానికి సిద్ధమని అంటున్నాడు. అతనిని నేను 100% నమ్ముతాను. ప్రేమను గురించి అందరూ చెప్పుకునే రీతిలో నన్ను ప్రేమించడం లేదని కూడా అతను చెబుతున్నాడు. అది కూడా నిజమే. ఎందుకంటే నిజానికి ప్రేమ అనేది దైవం నుండి లభించే ఒక కానుక. ఒకడు తన భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను ప్రేమించడం ప్రేమ అనిపించుకోదు. అది మమకారం మాత్రమే. ప్రేమ దైవం నుండి లభించే దివ్యమైన కానుక. అది దైవ సంబంధమైనది. అట్టి ప్రేమను కలిగి ఉన్నవాడు దేనినైనా త్యాగం చేస్తాడు.
అతడు స్వేచ్ఛను త్యాగం చేస్తాడు. చివరికి త్యాగం చేయడాన్ని కూడా త్యాగం చేస్తాడు. కానీ నా దృష్టిలో ప్రేమ కంటే విధేయత గొప్పది. అయితే విధేయత చూపడం అసాధ్యమైనదే. అది ప్రేమ కంటే కూడా మరింత అసాధ్యమైనది. ఎందుకంటే స్వేచ్ఛ అనేది మనకు వారసత్వంగా వచ్చేది. స్వేచ్ఛ మన జన్మ హక్కు. మౌలికంగా మనం స్వేచ్ఛా జీవులం. కానీ బంధనాలు ఉన్నప్పుడు స్వేచ్ఛకు తావుండదు కదా. అటువంటి పరిస్థితుల్లో అనేక బంధాలను తొలగించగల ఒకే ఒక్క బంధానికి కట్టుబడి ఉండడమే శ్రేయస్కరం. కానీ అది కూడా కష్టమే. ఒక వ్యక్తి విధేయత చూపడంలో తన గొంతు తానే కోసుకోవచ్చు. అతని చర్యలో స్వేచ్ఛ అనే భావన ఇమిడి ఉంది. గొంతు కోసుకునే అతని చర్యకు ఆ భావనే కారణం. ప్రీతముని కొరకు చేసే ప్రాణత్యాగం గురించి చెప్పే హఫీజ్ సూక్తిని బాబా మరొకసారి వివరిస్తూ ఇలా చెప్పారు. ఈ సూక్తిని చెప్పడంలో ప్రేమికుడు తన గొంతుకును కోసుకొని ప్రాణాలనే త్యజించడం అనేది హఫీజ్ ఉద్దేశం కాదు. సాధకుని సొంత ఇచ్ఛను వదులుకోవాలనే విషయాన్ని హఫీజ్ ఈ సూక్తి ద్వారా చెబుతున్నాడు. అది 100% అసాధ్యం. అయితే ఎవరైతే తన ఇచ్ఛను వదులుకోగలడో అతడు తన ప్రీతమునితో, తన గురుదేవునితో ఏకత్వాన్ని పొందుతాడు. మరొక ద్విపదలో హఫీజ్ ఇలా అన్నాడు: ఐక్యత, ప్రేమ, ఆధ్యాత్మికోన్నతి అనుకుంటూ వాటి వెంట ఎందుకు పరుగు పెడతావు? వాటినన్నిటినీ నీ ప్రీతముని ఇచ్ఛకు వదిలిపెట్టు. అందులోనే నీవు సర్వాన్ని పొందుతావు. ప్రీతముని ఇచ్ఛకు నెరవేర్చడానికి తర్కించవద్దు. ఇక్కడ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలే ఉండకూడదు. ఆయనచే ఎన్నుకోబడ్డవారు వారి హృదయాంతరాల నుండి గురువు చెప్పిన దాన్ని అంగీకరిస్తారు. నేనిప్పుడు డాక్టర్ నీలుతో రేపు నిన్ను పరీక్షా దేశానికి రాజును చేస్తాను అని చెబితే అతడు సందేహపడకుండా అంగీకరించాలి. మరునాడు మళ్ళీ డాక్టర్ నీలుతో నిన్ను ఆఫ్రికాలో చెత్త ఊడ్చే పనివానిగా చేస్తాను అని చెబితే అతడు దానిని కూడా ఇష్టంగా అంగీకరించాలి. 3వ రోజున నీలు అన్నీ వదిలిపెట్టి భిక్షమెత్తు అని కూడా అతన్ని ఆదేశించవచ్చు. అప్పుడు కూడా సంపూర్ణ విధేయతతో అతను దానిని అంగీకరిస్తే అప్పుడు నీలు నీలకంఠుడు అవుతాడు. నీలకంఠుడు అంటే గాడ్. ఆ తరువాత బాబా ఈ 3 స్థితుల్లో నీవు ఎలా స్పందిస్తావు అని నీలుని అడిగారు. పర్షియా దేశానికి రాజునవ్వమంటే అవుతాను. అలాగే ఆఫ్రికాలో ఊడ్చే పనిని చేపట్టమంటే చేస్తాను. కానీ భిక్షమెత్తుకోవడాన్ని ఇష్టపడను అన్నాడు నీలు. బాబా అతన్ని ఉద్దేశించి, నీకేమైనా బాధ్యతలు మిగిలి ఉన్నాయా? బాధ్యతల నుండి పూర్తిగా బయటపడకుండా నీవు చూపే ప్రేమ ప్రేమే కాదు అన్నారు. తన వివరణను బాబా ఇంకా ఇలా కొనసాగించారు. విధేయతతో అంగీకారం అనగా గురువు ఆదేశాన్ని స్వీకరించడం అనే ఒకే ఒక్క ఆలోచన మాత్రమే ఉంటుంది. ఒక వ్యక్తి తన గురువుకు సంపూర్ణ విధేయత చూపాలని నిర్ణయించుకున్నప్పుడు ఇక 24 గంటలు ఆ గురువు ఆదేశం గురించి తప్ప తన గురించి గాని, తన బంధువుల గురించి గాని, మరి ఏ ఇతర విషయముల గురించి గాని ఎటువంటి ఆలోచన అతనికి ఉండదు. గురువు ఆదేశము, ఆయన కదలికలు, ఆయన ఇచ్ఛ, ఇతర చర్యలేవి కూడా సాధారణ వ్యక్తి యొక్క ఆదేశాలు, కదలికలు, ఇచ్ఛ వంటివి కాదు. తనను తాను వ్యక్తపరుచుకోవాలన్న ఇచ్ఛ అనేదేది గురువులో ఉండదు. కనుక అట్టి జీవితం నిజానికి ఆచరణ సాధ్యం కాదు. గురువు ఇచ్ఛ అయత్నపూర్వకమైనది, అంటే స్పాంటేనియస్. ఈ ఇచ్ఛ విభిన్నమైనది కూడా. అరుదైన వారిలో బహు కొద్ది మంది మాత్రమే
నిరంతరం గురుదేవుని ఇచ్ఛకు అనుగుణంగా నడుచుకుంటూ ఆయనను 24 గంటలు సంతృప్తి పరచగలరు. వాస్తవానికి అటువంటి ధీరులకు గురువు మాటలు, సూచనలు, కదలికలు అన్నీ కూడా ఆయనే ఇచ్చే. గురువు అతనితో మాట్లాడకపోయినా అది కూడా ఆయన ఇచ్చే. గురువు తన శిష్యుడిని ఆదేశించినప్పుడు అరుదైన శిష్యుడు మాత్రమే ఎదురు ప్రశ్నించకుండా, ఎందుకు అనే ఆలోచన కూడా లేకుండా ఆ పనిని నిర్వహిస్తాడు. అటువంటి శిష్యుడు తన గురువు ఆదేశాన్ని పాటించడం వల్ల కలుగబోయే పరిణామాన్ని గురించి ఆలోచించడు. దానిని తన గురువు ఇచ్ఛగా మాత్రమే స్వీకరిస్తాడు. మరికొందరు ఇతర శిష్యులు కూడా అలాగే ప్రవర్తించినా వారి మనసుల్లో గురువు తనను పరీక్షిస్తున్నాడన్న భావనతోనూ, లేదా వారు అది తమకు ఆధ్యాత్మిక పురోగతి కలిగించడానికే అనే ఆలోచనతోనూ గురువు ఆదేశాన్ని అమలు చేస్తారు. అటువంటి భావనలు, ఆలోచనలతో చేసినప్పుడు గురువు ఇచ్ఛ అనే ప్రశ్నే ఉండదు. ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు ఎవరినీ పరీక్షించరు. తాను ఆదేశించిన వ్యక్తి ఆ పనిని చేయగలడో లేదో గురువుకు తెలుసు. అందువల్లే సద్గురువులకు ప్రత్యేకంగా ప్రకటించాల్సిన ఇచ్ఛ అనేదేది ఉండదు. పరిపూర్ణ సద్గురువు తానే ప్రతి జీవిలోనూ ఉన్నందున ఆయన నిర్వహించే విశ్వకార్యమే ఆయన ఇచ్ఛగా అలరాడుతుంది. అది గ్రహించిన వారికి తాము చేసే ప్రతి పని, తాము పలికే ప్రతి మాట తమ గురువుల ఇచ్ఛగానే వెలసిల్లుతాయి. కానీ జీవితంలో అట్టి స్థాయికి ఎదిగి జీవించడం అనగా నమ్రతతో కూడిన ఆ స్థాయిని అందుకోవడం అసాధ్యం. గురువు ఇచ్ఛకు బద్ధుడై ఉండడం అన్నది యాంత్రికంగా ఉండకూడదు. ఎందుకంటే యాంత్రికంగా జరుగుతున్నప్పుడు అది విసుగు పుట్టించేదిగా, పసలేనిదై నిరాసక్తంగా తయారవుతుంది. విధేయత యాంత్రికంగా ఉండకపోవడమే గాక ఒక్క క్షణం కూడా సాధకునికి తన స్వలాభం గురించి ఆలోచన ఏమాత్రం ఉండకూడదు. వీటిని అనగా విధేయత చూపడం, యాంత్రికంగా ఉండకపోవడం మరియు తన గురించిన ఆలోచన ఏమాత్రం ఉండకపోవడం, ఇవన్నీ సాధించడం ఎలా? ఇది దాదాపు అసాధ్యం. అందువల్ల శిష్యుడు చేయవలసిందల్లా ఎరుకతో గురువు యొక్క ఇచ్ఛకు ప్రతిరూపమై జీవించడమే. యాంత్రికమైన విధేయత గురించి తిరిగి ప్రస్తావిస్తూ బాబా ఇలా చెప్పారు: నీ గురువు అభీష్టాన్ని ఎల్లవేళలా ఎరుకతో నెరవేరుస్తున్నప్పుడు ఏ చిన్న ఆలోచన కూడా ఆ ఎరుకను కలవరపరచకపోతే అది యాంత్రికమైన విధేయత కానేరదు. కానీ సద్గురువు కృప లేకుండా అది సాధ్యపడదు. గురువు ఆనందమే నీ ఆనందమని అర్థం చేసుకోవడం కూడా అసాధ్యమే. కానీ ఎల్లవేళలా సద్గురువు ఇచ్చే నీ ఆనందమన్న ఆలోచన నీలో నిలకడగా ఉన్నట్లయితే అది యాంత్రికమైన విధేయత కానేరదు. సద్గురువు యొక్క ఇచ్ఛ అంటే ఏమిటి? అది ఆయనకు మాత్రమే తెలుసు. ఒక వ్యక్తి భగవదనుభూతిని పొందినప్పుడు అతనికి ఆనందం గాని బాధ గాని ఉండవని చెబుతారు. ఆనందమయమైన ఆ స్థితిలో ప్రతి ఒక్కరి ఇచ్ఛ ఆయన ఇచ్చే అవుతుంది. బాబా తిరిగి ఇలా చెప్పి తన వివరణను ముగించారు: ప్రేమించడం కష్టం, విధేయత అంతకంటే కష్టం. అయినప్పటికీ నా మండలి వారు నాకు విధేయులుగా ఉండేందుకై యథాశక్తి ప్రయత్నిస్తున్నారని నేననుకుంటున్నాను. నా స్వభావం, ప్రవృత్తిని బట్టి నేనే కనుక
వారి స్థానంలో ఉండి ఉంటే 5 నిమిషాలు కూడా వారి వలె విధేయుడినై ఉండగలనో లేనో నేను చెప్పలేను. ఈ విషయంలో మీరంతా ఏమనుకుంటున్నారు? అట్టి విధేయతను మీరు చూపగలిగి ఉండేవారో లేదో మండలిలో ఎవ్వరూ చెప్పలేరు అని ఏరిచ్ బాబా ప్రశ్నకి సమాధానం చెప్పాడు. బాబా చిరునవ్వు నవ్వి విషయాన్ని మార్చారు. జూన్ 13వ తేదీన కిషన్ సింగ్ వైపు చూసి తులసీదాస్ రాసిన పద్యాన్ని తన అక్షర ఫలకంపై బాబా ఇలా సూచించారు. పరాయి సొమ్మును శిలగాను, పరస్త్రీని తల్లిగాను భావించు. దీనిని అనుసరించినప్పటికీ భగవంతుడు దొరకకపోతే తులసీదాస్ మాటలు నీటి మూటలే. మళ్ళీ చదువుతా. పరాయి సొమ్మును శిలగాను, పరస్త్రీని తల్లిగాను భావించు. దీనిని అనుసరించినప్పటికీ భగవంతుడు దొరక్కపోతే తులసీదాస్ మాటలు నీటి మూటలే. తులసీదాస్ చెప్పిన విషయాన్ని నేను అంగీకరించను. అతనికి కూడా భార్య ఉంది. నిజానికి ఆమె కారణంగానే అతడు భగవదనుభూతి పొందాడు అని కిషన్ సింగ్ అన్నాడు. కిషన్ సింగ్ కు బాబా ఇలా కఠినంగా సమాధానం ఇచ్చారు. నీ మాయమాటలు కట్టిపెట్టు, భగవంతుడు సంతోషిస్తాడు. భగవదనుభూతి పొందడం, భగవంతుని సంతోషపెట్టడం మధ్య చాలా తేడా ఉంది. భగవంతుని కలిసి కోపం తెప్పించే కంటే ఆయనను కలవకపోవడమే మంచిది. ఇక అర్థం లేని హాస్యాస్పదమైన నీ మాటల వ్యవహారం కట్టిపెట్టు. తర్వాత జిగర్ అనే కవి వ్రాసిన ద్విపదను అనువదించి బాబా తన అక్షర ఫలకంపై ఇలా సూచించారు. ప్రేమ అంటే సర్వనాశనం, ఎన్హిలేషన్. జీవిస్తూ ప్రేమించాలని ఆశించుకు, కానీ చనిపోతూ జీవించాలి, చనిపోయి కూడా జీవించాలి. బాబా ఈ ప్రపంచంలో జాగృతి ఎప్పుడు కలుగుతుందని ఆశించవచ్చు అని బాబాను అలోబా అడిగాడు. జాగృతి కలగడం మాత్రం నిశ్చయంగా జరుగుతుంది. అది తొందరలో రాబోతోంది, వచ్చి తీరుతుంది అన్నారు బాబా. కిషన్ సింగ్ ఒక కొత్త కారు కొన్నాడు. అందులో బాబాను ఎక్కించుకొని నడపాలని అతని చిరకాల వాంఛ. కానీ బాబా మస్తుల కొరకు వెళ్ళినా, బయటకు విహారాలకు వెళ్ళినా బాబా కూర్చునే కారు హెలెన్ గాని లేదా మరెవరైనా గాని నడిపేందుకు పిలిచేవారు. కానీ కిషన్ సింగ్ని ఒక్కసారి కూడా పిలిచేవారు కాదు. చివరకు ఒకరోజు బాబాను బ్రతిమలాడి ఒప్పించగా బాబా పరిహాసంగా, సరే అందరం కిషన్ సింగ్ నడిపే కారులో వెళదాం, పోతే ఒక్క క్షణంలో ప్రాణాలు పోతాయి, అంతే కదా అన్నారు. అయితే బాబా అతని కారులో వెళ్ళడానికి ఒక షరతుపై ఒప్పుకున్నారు. కిషన్ సింగ్ కారు నడిపే పద్ధతి ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తిని కారుతో పాటు పరిగెత్తమని, అత్యవసర సమయంలో అతను వెంటనే కారు నడిపేందుకు సిద్ధంగా ఉండాలని బాబా ఆదేశించారు. ఆ విధంగా కారు ప్రక్కగా ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉండగా బాబాను కారులో ఎక్కించుకొని కిషన్ సింగ్ డ్రైవ్ చేస్తూ కొంత దూరం తీసుకువెళ్ళాడు. రోడ్డు మీద వెళ్లే పాదచారులందరూ ఆ దృశ్యాన్ని వింతగా చూశారు. చివరకు ఈ విధంగా కిషన్ సింగ్ తన వాంఛితాన్ని సఫలం చేసుకున్నాడు. జూన్ 15వ తేదీ నుండి వారం రోజుల పాటు చక్కెర, నిమ్మరసం కలిపి నీటిని తాగి ఉపవాసం ఉండాలని బాబా నిర్ణయించారు. ఈ విషయం గురించి బాబా మొదట తన డాక్టర్లు నీలు, గోహెర్, డాంకిన్లతో సంప్రదించారు. వారంతా ఆయన ఆరోగ్యంపై ఉపవాస ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఆయన నిర్ణయంలో కలుగు చేసుకోబోమని మాట ఇచ్చారు. ఆ రోజే ఆది సీనియర్
డెహ్రాడూన్ వచ్చి అక్కడ 3 రోజులు ఉన్నాడు. డెహ్రాడూన్ పరిసర ప్రాంతాల్లో 4 ప్రసిద్ధి పొందిన సాధువులు ఉన్నారు. వారు మేరన్ భాయి, ఆనందమయి మా, సంత్ ఈశ్వర్ సింగ్, సంత్ మంగత్ రామ్. ఆనందమయి, ఈశ్వర్ సింగ్, మంగత్ రామ్లను బాబా కలవాలనుకున్నారు. కానీ ఉపవాసం చేపట్టబోతున్నందున తన ప్రతినిధిగా ఎవరినైనా వారి వద్దకు పంపి వారి ద్వారా ఆ సాధువులతో సాంగత్యాన్ని జరపాలని నిర్ణయించారు. ఎల్సా మిస్త్రీని పిలిచి తన శిరస్సుని అతని పాదాలపై ఉంచి బాబా ప్రణమిల్లారు. తరువాత అతనిని ఆనందమయి వద్దకు వెళ్లి ఆమె పాదాలను తాకి తన ప్రేమ ఆశీస్సులను ఆమెకు అందజేయమని ఆదేశించారు. అదేవిధంగా బైదుల పాదాలకు బాబా 2 సార్లు నమస్కరించి అతనిని ఈశ్వర్ సింగ్, మంగత్ రామ్ వద్దకు వెళ్లి ప్రణమిల్లమని ఆదేశించారు. ఎల్సా బాబా చెప్పినట్లుగా ఆనందమయిని కలుసుకొని ప్రణామాలు అర్పించాడు. తాను బాబాను కలవాలనుకుంటున్నట్లు ఆమె తన కోరికను తెలియజేసింది. ఎల్సా తిరిగి వచ్చి ఆమె కోరికను బాబాకు తెలిపాడు. అప్పుడు బాబా ఆమెకు ఈ దిగువ సందేశాన్ని పంపించారు. మెహర్ బాబాను కలవాలనుకునే నీ కోరికను ఆయన నివేదించడం జరిగింది. ఆయనను కలవలసిన అవసరం లేదని చెప్పమన్నారు. ప్రజలంతా వచిస్తున్నట్లు ఆయన ఉన్నతుల్లో అత్యంత ఉన్నతుడై, హైయెస్ట్ ఆఫ్ ది హై. ప్రతి ఒక్కరిలోనూ ప్రతి విషయంలోనూ ఆయన ఉన్నట్లయితే ఆయన సర్వజ్ఞుడై ఉంటాడు. నీలో కూడా ఆయనే ఉంటాడు. ఆయన ఒకవేళ ఉన్నతోన్నతుడు కానప్పుడు ఆయనను కలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. బాబా సాధువులకు, వలీలకు, మస్తులకు, అలాగే బీదవారికి కూడా సమానంగా ప్రణమిల్లి ప్రేమనందిస్తున్నారు. నీకు కూడా ఆయన తన ప్రేమను అందజేస్తున్నారు. ఆయన ప్రేమతో మీకు తన ప్రణామాలను పంపిస్తున్నారు. బాబా మళ్ళీ ఎల్సాకు ప్రణమిల్లి అతనిని ఆమె వద్దకు పంపించారు. ఎల్సా ఆమెకు ప్రణమిల్లిన తరువాత బాబా పంపించే సందేశాన్ని వినిపించాడు. అది విన్న ఆమె నమో నారాయణ అనగా నారాయణుకి నా అభివందనములు అంటూ తన మనోభావాన్ని వెల్లడించింది. అదేవిధంగా బైదులు కూడా 2 సాధువులకు ప్రణామాలను అర్పించి బాబా వద్దకు తిరిగి వచ్చాడు. ఈశ్వర్ సింగ్ ఏమన్నాడు అని బాబా అతన్ని అడిగారు. మెహర్ బాబా అంటే ఎవరు అని అతను ప్రశ్నించాడని బైదులు సమాధానం చెప్పాడు. మరి అతనికి ఏమని సమాధానం చెప్పావు అని బాబా అడిగారు. ఆయన గొప్ప సాధువు అని చెప్పాను అన్నాడు. బైదులు చెప్పిన ఈ సమాధానం బాబాను తీవ్రంగా కలవరపరిచింది. బాబా ఇలా సుదీర్ఘంగా వివరించారు. నువ్వు నన్ను ఒక సాధువుగా అనుకుంటున్నావా? నీ హృదయం చెప్పేది కూడా ఇదేనా? బాబా ఒక సాధారణ మానవుడని నువ్వు చెప్పినా కూడా నేనేమీ బాధపడి ఉండేవాడిని కాను. నాతో 30 సంవత్సరముల సహవాసం తర్వాత కూడా నన్ను ఇంకా సాధువు అని పిలుస్తున్నావా? మెహర్ బాబా ఎవరో నాకు తెలియదు. అయినా నేను ఆయనను నా గురువుగా అంగీకరించాను అని నిజాయితీగా, నిర్భయంగా చెప్పి ఉండాల్సింది. ఇదే ప్రశ్నను దేశ్ముఖ్ను అడిగి ఉంటే ఆయన ఏమీ సంశయించకుండా వెంటనే బాబా అవతారుడు అని చెప్పి ఉండేవాడు. నువ్వు కూడా అలాగే చెప్పాలని నా ఉద్దేశం కాదు. కనీసం నువ్వు నిర్భయంగా బాబా నాకు గురువు అని చెప్పవలసింది. నన్ను ఒక సాధువని అతనికి చెప్పడంలో నీ ఆంతర్యం ఏమిటి? నేను సాధువును కాదు కదా. ప్రస్తుతం హరిద్వార్, ఋషికేశ్, డెహ్రాడూన్లలో అనేక మంది సాధువులు ఉన్నారు. ఇక్కడ బాబా ఉన్న ప్రదేశం రాజ్పూర్ రోడ్లోనే 4 సాధువులు ఉన్నారు. ఆనందమయ్యమ, మంగత్ రామ్, ఈశ్వర్ సింగ్, మేరన్ భాయి. కబీర్ చెప్పిన ఈ మాటలను ఉటంకిస్తూ నిన్ననే నేను మండల వారికి సాధువుల గురించి వివరించాను. తీర్థయాత్రల వలన
ఒకడు పొందే ప్రయోజనం ఒక్కటే. సాధువును దర్శించడం వల్ల కలిగే లాభాలు 4, కానీ సద్గురువును కలుసుకోవడం వలన పొందే లాభాలు లెక్కలేనని అని కబీర్ చెప్పాడు. దీనిని గురించి ఆలోచించండి. 7 రోజులు ఉపవాసం ఉండాలని ముందు రోజునే తాను అనుకున్నానని, కానీ ఇప్పుడున్న వర్షపు వాతావరణం తన ప్రణాళికలను తారుమారు చేసిందని బాబా చెప్పారు. నా పనులన్నీ చివరి నిమిషంలో తలక్రిందులవుతున్నాయి. డెహ్రాడూన్లో అనుకున్న ప్రతి పని విషయంలోనూ సరిగ్గా నేను దానిని ప్రారంభించే సమయానికి ఏదో ఒక ఆటంకం కలుగుతోంది. మస్తు పర్యటన కొరకు నేను బయలుదేరబోతుండగా ఏర్పాటు చేసుకున్న వాహనం రానే లేదు. దాంతో నా ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది. పేదవారికి కాళ్ళు కడగడానికి సిద్ధపడుతుండగా అదే సమయానికి ఆ పిచ్చిది సెహగల్ భార్య దాపురించింది అన్నారు. ఆనందమాయి భక్తులు కొంతమంది బాబా దర్శనాన్ని కాంక్షిస్తున్నారని ఎల్చా చెప్పాడు. ఎవరైనా అలా వచ్చినట్లయితే అది నీకే మంచిది కాదు అని బాబా హెచ్చరించారు. అంతేగాక ఎప్పుడు నా పని పూర్తి అవుతుందో అప్పుడు మొత్తం ప్రపంచమంతా నాకు ప్రణమిల్లేటట్లు భగవంతుడే చూస్తాడు అని బాబా అన్నారు. జై బాబా. జై బాబా.